సో హై అండి. సో జార్జియా ఎంబీబీఎస్ వ్యాలిడా ఇన్వాలిడ్ అని చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారండి. మేము యాడ్లు చూసామండి, ఎక్కడ చూసినా జార్జియా అని. జార్జియా సేఫెస్ట్ కంట్రీ అంటున్నారు. తర్వాత జార్జియా యూరోపియన్ కంట్రీ అంటున్నారు. జార్జియాలో ఎంబీబీఎస్ 100% ఫ్రీగా మెడికల్ ఫీజు చేయాలంటున్నారు. జార్జియాలో అసలు చెప్తున్నారండి. అసలు జార్జియా డిగ్రీస్లో వ్యాలిడా కాదా, ఇన్వాలిడా యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం అడుగుతున్నారండి. నా దృష్టిలో అయితే సార్ ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి డాక్యుమెంట్ లేదు జార్జియా ఎంబీబీఎస్ డిగ్రీ వ్యాలిడ్ అని. ఇలానే ఇంతకుముందు ఇది వియత్నాం కూడా చేశారు. ఎంబీబీఎస్ 6 years ఇంటర్న్షిప్, అటు నుంచి అమెరికా అని చెప్పారు. ఇప్పుడేమో యాజ్ పర్ కొత్తగా వచ్చిన ఎన్ఎంస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ప్రకారం అది 6 years కాదు 7 years. తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది వియత్నామీస్ లాంగ్వేజ్లో రాస్తే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అంటున్నారు. ఇంతకుముందు ఉజ్బెకిస్తాన్ అంతే. కరేబియన్ కంట్రీస్ కొన్ని యూనివర్సిటీలు ఫ్రీ మెడికల్ పీజీ అని చెప్పేశారు. 40 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుంది, ఫ్రీ మెడికల్ పీజీ అయిపోతుంది, 2-3 కోట్ల శాలరీ వస్తుందని చెప్పారు. ఆ యూనివర్సిటీలు బ్యాన్ చేశారు. సో కాబట్టి ఇలా యూనివర్సిటీలో ఎన్ఎంసీలో అఫీషియల్గా బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి జార్జియా గురించి కూడా ఏంటంటే మీరు ఫ్రీ మెడికల్ పీజీ, తర్వాత సేఫెస్ట్ కంట్రీ, తర్వాత యూరోపియన్ కంట్రీ మీకు అడ్మిషన్ కోసం ఏదైనా చెప్తారు. మీరు అఫీషియల్గా కన్ఫర్మేషన్ తీసుకోండి ఎన్ఎంసీ నుంచి. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే లైసెన్స్ రిజిస్ట్రేషన్ గురించి క్లారిటీ లేదు. చాలామంది ఏంటంటే అక్కడ చదివి ఇప్పుడేదో యూట్యూబ్లో ఇన్స్టాల్లో చూసి అక్కడ జార్జియా అని అక్కడికి వెళ్తారు. అక్కడ ఎక్సెస్ ఆఫ్ అడ్మిషన్ 100 ఉండాల్సింది 500-600 మంది తీసుకుంటారు. ఈజీగా ఎక్స్పెల్ చేస్తారు. మళ్ళీ వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్. తర్వాత వచ్చేసరికి అక్కడ ప్రాపర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండట్లేదు, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండట్లేదు. జస్ట్ ఏంటంటే ప్రమోషన్లు మాత్రమే చేస్తున్నారు. రియాలిటీ అనేది నథింగ్ ఉంటుంది. సో మీరు అఫీషియల్గా మన ఎన్ఎంసీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళండి. ఏ డాక్యుమెంట్ లేకుండా, ఏ ప్రూఫ్ లేకుండా వెళ్తే మాత్రం ఈ కరేబియన్స్లో డిగ్రీ ఇన్వాలిడ్ అవడము, లేదా వియత్నాం లాగా 6 years కాదు 7 years లైసెన్స్ ఎగ్జామ్ మళ్ళీ వియత్నామీస్ లాంగ్వేజ్లో రాయాలని చెప్పడము, ఇలా చాలా ఫ్లాస్ జరుగుతున్నాయి బయట. సో జార్జియా నుంచి కూడా మీరు అఫీషియల్ డాక్యుమెంట్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేటరీగా ఉండాలి. అదర్వైజ్ ద డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకేనండి. జస్ట్ ప్రమోషన్ చూసి మోసపోవద్దు, యాడ్లు చూసి మోసపోవద్దు.